కీలకమైన స్థానాల్లో ఉన్న నేతలు ఉపయోగిస్తున్న భాషపై తెలంగాణ అసెంబ్లీలో వాడివేడి చర్చ జరిగింది. నల్గొండ సభ వేదికగా అధికార పార్టీ సభ్యులను ఉద్దేశిస్తూ మాజీ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు, అందుకోసం ఉపయోగించిన భాషపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. స్వయంగా సీఎంను గులాబీ బాస్ అలా అనవచ్చా అంటూ శాసనసభ వేదికగా ఫైర్ అయ్యారు. అయితే తెలంగాణ సీఎం వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి కడియం శ్రీహరి. దీంతో సభ వాడివేడిగా సాగింది. చివరికి సర్కార్ వైఖరి ఖండిస్తూ ముఖ్యమంత్రి వాడిన భాషపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు వాకౌట్ చేశారు. రాజకీయాల్లోనే కాదు, ఎక్కడైనా భాష ప్రధానమన్న సంగతి వేరే చెప్పనక్కర్లేదు. అందుకే నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందన్న సామెత కూడా ఉంది. కానీ దురదృష్టవశాత్తు పాలిటిక్స్లో కొందరు నేతలు ఉపయోగిస్తున్న భాషపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. సమయం, సందర్భం ఏదైనా కావచ్చు, ఆవేశంతో అనవచ్చు, లేదంటే తమ పార్టీ శ్రేణుల్ని ఉత్సాహపరిచేందుకు కావచ్చు. కానీ కారణం ఏదైనా మన నేతలు వాడుతున్న భాష మాత్రం కొన్నిసార్లు అభ్యంతరకరంగా ఉంటోందన్న వాదన బలంగా వినిపిస్తోంది. తాజాగా ఇదే విషయంలో మాజీ ముఖ్యమంత్రి గులాబీ బాస్ కేసీఆర్ ఉపయోగించిన భాషపై అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తమైంది. కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించే విషయంలో రగడ సాగుతున్న వేళ కృష్ణా జలాల విషయంలో శాసనసభ వేదికగా అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం నడిచింది. ఒకరిపై మరొకరు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకున్నారు. దీంతో ప్రజలకు వాస్తవాలు వివరించాలని నిర్ణయించింది బీఆర్ఎస్. కృష్ణా జలాల విషయంలో రాజీ లేని పోరాటం చేస్తామని నల్గొండ సభ వేదికగా చెప్పుకొచ్చింది ప్రతిపక్ష గులాబీ పార్టీ. ఇదే అంశంపై అధికార కాంగ్రెస్ పార్టీ తీరును తప్పుబడుతూ మాటల తూటాలు పేల్చారు మాజీ సీఎం కేసీఆర్. అయితే బీఆర్ఎస్ సభ సాగుతున్న వేళ అధికార కాంగ్రెస్ పార్టీ మేడిగడ్డ ప్రాజెక్టు సందర్శనకు ఎమ్మెల్యేలను తీసుకువెళ్లింది. ఈ అంశంపై స్పందించిన గులాబీ బాస్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. సీఎం టార్గెట్గా తీవ్రమైన విమర్శనాస్త్రాలు సంధించారు. ఈ క్రమంలోనే ఆయన ఉపయోగించిన భాష ఇప్పుడు వివాదాస్పదమైంది. పోయిన ప్రభుత్వాన్ని బదనాం చేయాలి, బట్టగాల్చి మీదేయాలని మేము మేడిగడ్డ పోతాం. ఏం బిక్తాం మేడిగడ్డ కడ పోయి? ఎందుకు పోతున్నావు మేడిగడ్డకు? దమ్ముంటే నీళ్ళు ఎత్తిపోయి, నీళ్లున్నాయి కాబట్టి డ్యామ్ పెట్టుకుని నీళ్ళు ఎత్తిపోయచ్చు. రైతుల ఈ కేసీఆర్ ని బదనాం చేయాలని ఒక దుష్ట బుద్ధి పెట్టుకొని రైతుల పొలాలను కొడతారా? ఇలా బంధు పెట్టిన మైబాద్కు నీళ్ళు వస్తలేవు, డోర్నగర్కు నీళ్ళు వస్తలేవు, సూర్యాపేటకు తుంగతుర్తికి మునిపొచ్చిన నీళ్ళు వస్తలేవు, తగ్గిపోతున్నాయి. ఇదా మీ రాజకీయం? మీ చిల్లర రాజకీయం. మేడిగడ్డ కాడైనా ఉంటే అందులో 250 పిల్లర్లు ఉంటాయి, 250, 300 ఉంటాయి. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒక ఆట బొమ్మ కాదు. 3 బ్యారేజీలు ఉంటాయి గోదావరి మీద, 200 కిలోమీటర్ల టన్నెల్స్ ఉంటాయి, 1500 కిలోమీటర్ల కాలువ ఉంటది, ఒక 19 సబ్ స్టేషన్లు ఉంటాయి, ఒక 20 రిజర్వాయర్లు ఉంటాయి. ఇదంతా కాళేశ్వరం ప్రాజెక్ట్ కాదట. ఒక 2-3 పిల్లర్లు కుంగిపోయినాయి. ఎన్నిసార్లు కుంగిపోలే? నాగార్జున సార్లు కుంగిపోలేదా? కడెం ప్రాజెక్టు గేట్లు కొట్టుకపోలేదా? మొన్నటిదాకా మూసీ ప్రాజెక్టు గేట్లు చక్కగా ఉండేదా? కొట్టుకపోలేదా? ఏదైనా పోతే సదరాలు దాన్ని మంచిగా చేయాలి, తొందరగా మంచిగా చేసి రైతులకు నీళ్ళు ఇవ్వాలి. కానీ మేము మేడిగడ్డకు పోతాం, బొందలగడ్డకు పోతాం, ఇదా రాజకీయమా? ఇది తెలివి అనిపించుకుంటుందా? ఇవి కాదు కావాల్సింది, రాష్ట్రానికి ప్రజలకు కావాల్సింది. నల్గొండ సభలో మాజీ సీఎం కేసీఆర్ ఉపయోగించిన భాషపై మండిపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉండి గతంలో ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న గులాబీ బాస్ ఓ సీఎంను ఉద్దేశిస్తూ పరుష పదాలు ఉపయోగించవచ్చా అంటూ ప్రశ్నించారాయన. 4 కోట్ల ప్రజానీకం ఎన్నుకున్న ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని అవమానించేలా కేసీఆర్ మాట్లాడ్డాన్ని ఎలా అర్థం చేసుకోవాలంటూ ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి. మాజీ ముఖ్యమంత్రిగా 10 ఏళ్ళు పనిచేసి, కేంద్ర మంత్రిగా పనిచేసి, రాష్ట్ర మంత్రిగా పనిచేసి, శాసనసభ్యుడిగా పనిచేసి, పార్లమెంటుగా పనిచేసి, గొప్పలు చెప్పుకొని జబ్బలు జరుచుకునే ఉద్యమకారుని అనేట ఆయన ప్రధాన ప్రతిపక్ష పార్టీ హోదాలో ఉండి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని ఏం బీకనిక పోయినావు అని అడిగితే, రా ఇప్పటికే ప్రజల్ని ప్యాంట్ ఊడబిక్కురు, ఉన్న అంగి చొక్కా కూడా ఊడబిక్తాం. ఇప్పటికే తెలంగాణ ప్రజలు మొన్న జరిగిన ఎన్నికలలో మీ ప్యాంటు ఊడబిక్కిర్రు. ఇవాళ ఆ ప్యాంటు ఊడబీకితే చెప్పుకునే దిక్కులేక బొక్కబోర్ల పడితే బొక్కలు ఇరిగినాయి మీకు. అయినా మీ బుద్ధి మారలేదు. ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని ఏం బీకనిక పోయినావు అని అడుగుతారా అధ్యక్ష?
ఇది పద్ధత? మీకు అవకాశం వస్తుంది. ఈ రాష్ట్రం 4 కోట్ల ప్రజలు ఓట్లేసి గెలిపించిన ముఖ్యమంత్రిని పట్టుకొని ఏం బిక్కనికపోయినామని అంటారా అధ్యక్ష? ఇదేనా తెలంగాణ సాంప్రదాయము? సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గులాబీ బాస్ను ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి స్థానంలో ఉండి ఎలాంటి వ్యాఖ్యలు చేసినా అభ్యంతరం లేదన్న ఆయన ఓ ముఖ్యమంత్రి స్థానంలో ఉండి మాత్రం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని సూచించారు. సీఎంగా ఉన్నప్పుడు సంయమనం పాటించాలని సూచించారు కడియం శ్రీహరి. ముఖ్యమంత్రి గారు వాడే భాష పట్ల మాకు అభ్యంతరం ఉన్నది అధ్యక్ష. ఇప్పుడు ఇక్కడ అధ్యక్ష, నేను ముఖ్యమంత్రి గారికి ఒక చిన్న సూచన. మీరు కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఎన్ని విషయాలైనా మాట్లాడవచ్చు. కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్గా ఎన్ని విషయాలైనా మాట్లాడవచ్చు. కానీ ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్రానికి ప్రతినిధిగా, తెలంగాణ ప్రజలకు ప్రతినిధిగా నిండు శాసనసభలో మీరే సహనం కోల్పోయి మీరే వాడరాని భాషను మాట్లాడితే మీరు ఒక ఎగ్జాంపుల్ను సెట్ చేసినట్టుగా భావించవలసి వస్తుంది. ఇది మంచి పద్ధతి కాదు అధ్యక్ష. నేను ముఖ్యమంత్రి గారు సంయమనం పాటించాలని నేను కోరుతున్నా. వారికి ఓ ప్రధానమైన బాధ్యత ఉంటుంది. వారి పట్ల రాష్ట్ర ప్రజలకు గౌరవం ఉంటుంది. ఆ గౌరవాన్ని కాపాడుకునే విధంగానే ముఖ్యమంత్రి గారు మాట్లాడాలి తప్ప కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి యొక్క మాట్లాడితే బాగుండదు అధ్యక్ష అని ఈ సందర్భంగా చెప్పదలుచు. ఇంతవరకు బాగానే ఉన్నా అసలు ప్రతిపక్షం కావచ్చు, అధికార పక్షం కావచ్చు, ఎవరైనా సరే పరుష పదాలు, అభ్యంతరకర పదాలు ఎందుకు ఉపయోగించాల్సి వస్తుందన్న ప్రశ్న వేస్తున్నారు మేధావులు, రాజకీయ విశ్లేషకులు. అంతేకాదు, ఓ పదవిలో ఉంటే ఏమైనా అనవచ్చు, ముఖ్యమంత్రి స్థానంలో ఉంటే ఏమీ అనకూడదు, మరో స్థానంలో ఉంటే ఇంకా ఏమైనా అనవచ్చు. ఇలాంటి మాటలు చెప్పే బదులు అసలు అభ్యంతరకర మాటలు గౌరవప్రదమైన స్థానంలో ఉన్నవాళ్లు ఎవరూ వాడకుండా, మాట్లాడకుండా ఉంటే అందరికీ మంచిది కదా అన్న వాదన వినిపిస్తోంది. మరి దీనిపై మన ప్రజాప్రతినిధులు ఏమంటారో? రాజకీయాల్లో ఇలాంటి వ్యాఖ్యలకు ఎప్పుడు పులి స్టాప్ పడుతుందో చూడాలి మరి.